Hello everyone, myself G. Venkatramana, Faculty of Sai Meda Koti, Hyderabad. Dear students, let us discuss about workability of the concrete from RCC structures. Right, RCC structures nunchi workability of concrete ane concept ippudu discuss chedamu. So what is meant by workability ma? ఎప్పుడైనా మనం ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వాట్ మా? సిమెంట్, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్. ఈ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్ని మిక్స్ చేయడానికి మళ్ళీ మనం వాటర్ని యూటిలైజ్ చేస్తాం, సమ్ టైమ్స్ యాడ్ మిక్చర్స్ కూడా యాడ్ చేస్తాం. సో ఈ సిమెంట్ కాంక్రీట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెష్ ఇన్ కండిషన్లో ఉందనుకోండి, ఇనీషియల్ స్టేజెస్లో ఫ్రెష్ ఇన్ కండిషన్ ఉన్నట్టయితే ఈ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఎలా ఉంటుందమ్మా? ఫ్లూయిడ్ ఇన్ నేచర్తో ఉంటుంది కదా, ఒక మిక్చర్ ఇన్ నేచర్తో ఉన్నట్టు ఉంటుంది కదా, రైట్. ఫ్లూయిడ్ ఇన్ కండిషన్లో ఉన్నది ఎప్పుడు సాలిడిఫై అవుతుంది, ఎప్పుడు సాలిడ్ ఇన్ కండిషన్లో కన్వర్ట్ అవుతుంది, దానికి ఒక టైం డ్యూరేషన్ కూడా మనం ఫిక్స్ చేసాం, ఇనీషియల్ సెట్ ఇన్ టైం అండ్ ఫైనల్ సెట్ ఇన్ టైం అని కదా. ఇనీషియల్ సెట్ ఇన్ టైం ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్కి తీసుకున్నట్టయితే ఇనీషియల్ సెట్ ఇన్ టైం ఎంతనన్నా 30 minutes, రైట్. ఇనీషియల్ సెట్ ఇన్ టైం ఎంత మనకి? 30 minutes. విత్ ఇన్ దిస్ 30 minutes కనుక చూసుకున్నట్టయితే సిమెంట్ కాంక్రీట్ ఆర్ సిమెంట్ వచ్చేసి ముందు సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కొంచెం సాలిడ్ అలాగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది హార్డెన్ అవ్వాలన్నట్టయితే ఆ హార్డెన్ అయ్యేదానికి మనం ఎంత టైం డ్యూరేషన్ ఇస్తాం మనం? దాన్నే ఫైనల్ సెట్ ఇన్ టైం అంటాము. ఫైనల్ సెట్ ఇన్ టైం ఆఫ్ 10 hours అని చెప్తాం, ఫైనల్ సెట్ ఇన్ టైం ఆఫ్ 10 hours. సో ఇక్కడ ఎప్పుడైనా మనకి ఫైనల్ సెట్ ఇన్ టైమ్ ఆఫ్ సిమెంట్ అనేది మ్యాక్సిమం అంత పర్టికులర్గా అవసరం ఉండదు, మనం ఎప్పుడు ఇనీషియల్ సెట్ ఇన్ టైం మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వై? ఇనీషియల్ సెట్ ఇన్ టైం ఎందుకు ఇంపార్టెంట్ మా? ఈ ఇనీషియల్ సెట్ ఇన్ టైం ఆఫ్ 30 minutes ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు సిమెంట్ కాంక్రీట్ని మిక్స్ చేయడం అంటే సిమెంట్ని, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ని మిక్స్ చేసేసి తర్వాత దాన్ని డైరెక్ట్గా ఎక్కడైనా మనం మౌల్డ్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫామ్ వర్క్లో కానీ కాస్టింగ్ చేయాలనుకోండి, కాస్టింగ్ చేయడానికి మీకు ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది? 30 minutes. విత్ ఇన్ 30 minutesలోనే మీరు మిక్సింగ్ ప్రిపేర్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి కాస్టింగ్ చేయాలి, ఆ కాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వైబ్రేషన్ అప్లై చేయాలి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్టయితే వాటిని రిమూవ్ చేయడానికి వైబ్రేషన్ అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా 30 minutesలో అయిపోవాలి. 30 minutes తర్వాత చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందమ్మా? సిమెంట్ అనేది హార్డెన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, సెట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా ఆల్టరేట్ చేయాలన్నా కానీ అది పాసిబుల్ అవ్వదు, స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే విత్ ఇన్ ఇనిషియల్ సెట్ టైం ఓన్లీ ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము? వర్కబిలిటీ అంటాము. సో వర్కబిలిటీ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కాంక్రీట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నీడెడ్ టు బి ప్లేస్డ్, కన్సాలిడేటెడ్ అండ్ ఫినిష్డ్. ప్లేస్డ్, కన్సాలిడేటెడ్ అండ్ ఫినిష్డ్. ప్లేస్డ్ అంటే ఏంటమ్మా? ఏదో ఒక మిక్స్ చేసేసిన తర్వాత దాని ఒక మౌల్డ్లో కావచ్చు లేకపోతే ఒక కాస్టింగ్లో కానీ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత వీ నీడ్ టు కాంపాక్ట్ ఇట్. ఏమైనా వైబ్రేషన్స్ అప్లై చేసి, వైబ్రేటర్స్ అని అప్లై చేసి ఏమైనా ఎయిర్ వాయిడ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్సాలిడేట్ చేయాలి, మొత్తం ఒక ప్రాపర్ షేప్ ఇచ్చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా లేటర్ ఆన్ స్టేజ్లో ఏమవుతుంది? ఫినిష్డ్ ఇన్ కండిషన్లోకి వస్తుంది. సో ఈ ప్లేసింగ్, కన్సాలిడేషన్ అండ్ ఫినిషింగ్ కన్సిడరేషన్ తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం? వర్కబిలిటీ అంటాం, రైట్. సో వర్కబిలిటీ అనేది ఎప్పుడైనా స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ని యాడ్వర్స్లీ ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? వర్కబిలిటీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ని యాడ్వర్స్గా ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నాను మా. ఆబ్వియస్గా స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్తో వర్కబిలిటీ అనేది యాడ్వర్స్గా ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వై? బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ వర్కబిలిటీ ఇంక్రీజెస్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ డిక్రీజెస్. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వర్కబిలిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వర్కబిలిటీ లాగా తీసుకుంటే ఇన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయమ్మా. సో స్టార్టింగ్ విత్ వాటర్ సిమెంట్ రేషియో. What is meant by water cement ratio ma? It is nothing but mass of the water to be added to the mass of the cement. Mass of the mass of the water to be added to the mass of the cement is nothing but called as water cement ratio. ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సిమెంట్ పేస్ట్ ఆర్ సిమెంట్ కాంక్రీట్ ప్రిపేర్ అవుతుందనే దాన్ని మనం వాటర్ సిమెంట్ రేషియో అని అంటాం, రైట్. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఈ వాటర్ సిమెంట్ రేషియో బేస్డే మనకి ఇంకోటి కూడా నేర్చుకుంటాం, కన్సిస్టెన్సీ లిమిట్స్ అని చెప్తాం, అవును కదా, కన్సిస్టెన్సీ లిమిట్స్. సో ఆ కన్సిస్టెన్సీ బేస్డే మనం వాటర్ని ఎప్పుడైనా యాడ్ చేయాలి. ఒకవేళ మనము మ్యాక్సిమం వాటర్ కంటెంట్ యాడ్ చేశారనుకోండి, రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ మ్యాక్సిమం వాటర్ యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? సిమెంట్ కాంక్రీట్ స్లర్రీ లాగా ప్రిపేర్ అవుతుంది, సిమెంట్ కాంక్రీట్ స్లర్రీ లాగా అవుతుంది, బాగా లూజ్గా అయిపోతుంది. సో ఆ లూజ్గా అయిందనుకోండి ఆటోమేటిక్గా దాని వర్కబిలిటీ హై ఇన్ నేచర్తో ఉంటుంది. మనకి ఇనీషియల్ సెట్ ఇన్ టైం 30 minutes అన్నాం, 30 minutesలోనే మిక్సింగ్ అయిపోయి ప్లేసింగ్, కాంపాక్షన్, కన్సాలిడేషన్ అన్నీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? మీరు ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే.
అట్లా కాకుండా మీరు ఎక్కువ వాటర్ కనుక యాడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇనీషియల్ సెట్టింగ్ టైమ్ ఆఫ్ ద వాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్ సెట్టింగ్ టైమ్ ఆఫ్ ద సిమెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ సిమెంట్ రేషియో ఇంక్రీజ్ అయిందనుకో ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిమెంట్ ఏమవుద్దిమా, స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిమెంట్ వచ్చేసి రెడ్యూస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా చెప్పొచ్చమ్మా, ఇది వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంక్రీట్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈ సెట్ క్వశ్చన్స్లో అడుగుతాడు. వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. అంటే వాటర్ సిమెంట్ రేషియోని రెడ్యూస్ చేశారనుకోండి, వాటర్ సిమెంట్ రేషియోని రెడ్యూస్ చేస్తే స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా వాటర్ సిమెంట్ రేషియోని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతామో స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఏమో రెడ్యూస్ అవుతుంది. సో అందుకోసమే వాటర్ సిమెంట్ రేషియో బేస్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ మెయింటైన్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వర్కబిలిటీ అయినా మరి ఇంక్రీజ్ చేయాలనుకున్నట్టయితే ఏం చేయాలి, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద వాటర్ సిమెంట్ రేషియో. Water cement ratio is inversely proportional to strength of the concrete, but water cement ratio is directly proportional to workability. Water cement ratio is directly proportional to workability. Workability of the concrete అంటే ఈజీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని మీరు ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు వాటర్ సిమెంట్ రేషియోని ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైట్ ఉందిమా, ఆ సైట్ నుంచి మనము సిమెంట్ కాంక్రీట్ మిక్స్ ప్లేస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం ఫార్ అవే ఉందనుకోండి, ఫార్ అవే ఉన్నప్పుడు కూడా మీరు అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని తీసుకొస్తూ వచ్చారనుకోండి, విత్ ఇన్ 30 minutesలో మీరు సైట్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి ప్లేస్ ఆన్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా. సో ఆటోమేటిక్గా ఈ ట్రావెలింగ్ స్టేజ్లోనే సిమెంట్ అనేది కాస్ట్ అంటే సెట్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ సెట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కొంచెం వాటర్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే వాటర్ సిమెంట్ రేషియోని ఇంక్రీజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈజీగా మనం కాస్టింగ్ అండ్ ప్లేసింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బట్ లేటర్ ఆన్ స్టేజెస్లో స్ట్రెంగ్త్ మాత్రం డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి స్ట్రెంగ్త్ డిక్రీజ్ కావద్దంటే మరి ఏం చేయాలంటే అప్పుడే మనం యాడ్ మిక్సర్స్ని యాడ్ చేస్తాం. వాటర్ సిమెంట్ రేషియోతో పాటు యాడ్ మిక్సర్స్ యాడ్ చేశారంటే ఈ ఆటోమేటిక్గా మనకి ఇనిషియల్ సెట్టింగ్ టైం ఏమో ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఈవెన్ దో స్ట్రెంగ్త్ మాత్రం డిక్రీజ్ అవ్వదు. అట్లా మనం యాడ్ మిక్సర్స్ యూజ్ చేస్తామా, రైట్. సో ఇక్కడ వాటర్ సిమెంట్ రేషియో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్కబిలిటీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్. సో ఒక పాయింట్ అయిపోయిందా. నెక్స్ట్ వర్కబిలిటీ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్. టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్ బేస్డ్ కూడా వర్కబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ రిజిడ్ పేమెంట్, ఒక రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కాకుండా పీసీసీ యూజ్ చేసి రిజిడ్ పేమెంట్స్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాం అనుకోండి, మరి పీసీసీ అన్నప్పుడు డైరెక్ట్గా ఒక థిన్ లేయర్ ఆఫ్ ద రోడ్ లాగా ప్రొవైడ్ చేస్తాం కదా. థిన్ లేయర్ లాగా ఇచ్చేటప్పుడు వర్కబిలిటీ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉందా, అవసరం లేదమ్మా. వర్కబిలిటీ ఏం అంత అవసరం లేదు, ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ సిమెంట్ కాంక్రీట్ని వాడు నియర్ బై సైట్ లొకేషన్లోనే మిక్స్ చేస్తూ ఉంటాడు. సో ఆటోమేటిక్గా వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయక్కర్లేదు, స్ట్రెంగ్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో మనం వాటర్ సిమెంట్ రేషియోని రెడ్యూస్ చేసుకుంటాము అండ్ థిన్ లేయర్ లాగా డైరెక్ట్గా కాంక్రీట్ స్ట్రక్చర్స్ని ప్రొవైడ్ చేస్తాము. అట్లా కాకుండా ఏదైనా ఫౌండేషన్ తీసుకోండి, ఏదైనా డీప్ వెల్స్ అంటాము, డీప్ ఫౌండేషన్స్ కన్స్ట్రక్షన్ చేయాలన్నప్పుడు మోర్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ని అక్కడ ప్లేస్ చేయాలి. మోర్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అది ప్రిపేర్ చేయాలంటే ఎక్కువ మ్యాక్సిమం లంసమ్ లాగా సిమెంట్ కాంక్రీట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అదే ప్రిపేర్ చేయాలి. మేబీ రెడీమిక్స్ కాంక్రీట్ లాగానే చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గానే చేయొచ్చు. అలాంటప్పుడు కూడా నువ్వు ఆప్టిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ కంటెంట్ యాడ్ చేస్తే కుదరదు కదా, కొంచెం స్లర్రీ లాగా యాడ్ చేయాలి. స్లర్రీ లాగా ఎక్కువ వాటర్ కంటెంట్ యాడ్ చేస్తేనే అప్పుడు ఆ మొత్తం మాస్ కాంక్రీట్ని ప్రిపేర్ చేయగలుగుతాం. అలాంటి కండిషన్స్లో మీరు వాటర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తారు అండ్ వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. So depends upon the type of construction also workability depends ma. Next another one is shape of the aggregates. Shape of the aggregates. మనకి అగ్రిగేట్స్ లాగా తీసుకున్నప్పుడు ఏ అగ్రిగేట్ని కన్సిడర్ చేస్తాము, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్, అవే కదా మనకి అగ్రిగేట్స్ లాగా ఉండేవి. కోర్స్ అగ్రిగేట్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కాంక్రీట్ విత్ హయ్యర్ స్ట్రెంగ్త్ అండ్ టు హ్యావ్ ద వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా లేకపోతే హై స్ట్రెంగ్త్ కావాలన్నా కోర్స్ అగ్రిగేట్ కావాలి. ఫైన్ అగ్రిగేట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఫైన్ అగ్రిగేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిల్లర్. కాంక్రీట్ మిడిల్లో ఉండే గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఫైన్ అగ్రిగేట్ యూజ్ అవుతుంది. సిమెంట్ ఏంటి, సిమెంట్ మనకు తెలుసు, సిమెంట్ ఈజ్ ఏ గ్లూ లైక్ మెటీరియల్. గ్లూ అంటే ఏంటమ్మా, బైండింగ్ మెటీరియల్ లాగా సిమెంట్ యాక్ట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు షేప్ ఆఫ్ ద అగ్రిగేట్స్ లాగా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా రివర్ బెడ్స్ నుంచి అగ్రిగేట్స్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రివర్స్ అన్నప్పుడు ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ ఫ్లోయింగ్ వాటర్ కదా. ఫ్లోయింగ్ వాటర్ దగ్గర ఉండే సాయిల్ పార్టికల్స్ ఆర్ శాండ్ పార్టికల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అవి రౌండ్గా ఉంటాయి, ఎందుకంటే స్మూత్ అయిపోతాయి. ఎప్పుడు ఫ్లో అవుతున్న వాటర్ ఆ రాక్ పార్టికల్స్ ఆర్ కోర్స్ అగ్రిగేట్ని స్మూత్ ఆన్ చేసేస్తాయి.
అట్లాంటివి తీసుకొచ్చి మీరు కాంక్రీట్లో యూటిలైజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వర్కబిలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుందమ్మా, ఇది స్మూత్గా ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఫ్లో ఆన్ అయిపోయేలాగా ఉంటాయి, ఫాస్ట్గా సెట్ అవ్వకుండా ఫ్లో ఆన్ అయ్యేలాగా ఉంటాయి. అండ్ వీటికి సర్ఫేస్ ఏరియా కూడా తక్కువ ఉంటుంది. అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రౌండెడ్ అగ్రిగేట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే తక్కువ ఉంటుంది. అదే కనుక కోర్స్ అగ్రిగేట్ అనుకోండి, అంటే షార్ప్ ఎడ్జెస్తో ఉన్న అగ్రిగేట్ అబ్జర్వ్ చేశారనుకోండి, దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే దీంట్లో ఉండే సర్ఫేస్ ఏరియా మ్యాక్సిమం ఉంటుందమ్మా. అండ్ అనదర్ కోర్స్ అగ్రిగేట్తో ఇది గ్రిప్ కూడా మ్యాక్సిమం మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే కదా, సైడ్ బై సైడ్ రౌండ్ సెక్షన్స్ ఇస్తే దీనికి ఏం బాండింగ్ ఉంటుంది, బాండ్ అనేది క్రియేట్ అవ్వదు. అదే యాంగులర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే కోర్స్డ్ బేస్డ్ కావచ్చు, షార్ప్ ఎడ్జెస్ ఉన్న అగ్రిగేట్ అనుకోండి, వేరే మెటీరియల్తో అది ప్రాపర్ బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది, ఫాస్ట్గా సెట్ అవ్వడానికి, స్ట్రెంత్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ అనే దానికి సైజ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది యాక్ట్ అవుతుందమ్మా, అలాగే సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ కూడా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు షేప్ అయిపోయింది కదా, నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీట్ సెక్షనే ఉంది. సో ఆ కాంక్రీట్లో మీరు బిగ్గర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారనుకోండి, మనము కాంక్రీట్ సెక్షన్ కూడా ఒక డయాగ్రామ్ తీసుకుందాం. సో దీస్ 2 లైన్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంక్రీట్ సెక్షన్ మా, అందులో బిగ్గర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ మీరు అప్లై చేశారు. ఇలాంటివే ఇంకో ఏవో 2-3 ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రిమైనింగ్ పోర్షన్లో మాత్రమే మీరు సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఫిల్లింగ్ చేయగలుగుతారు కదా, అంతేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అదే టైప్ ఆఫ్ సెక్షన్లో మీరు స్మాలర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి అమ్మా, దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఆల్ డైరెక్షన్స్లో ప్లేస్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా స్ట్రెంత్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, బిగ్గర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్లోనా లేకపోతే స్మాలర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్లోనా? ఆబ్వియస్గా స్మాలర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేశారంటే మీకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. మరి బిగ్గర్ సైజ్ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. మనం చెప్పుకున్నాం స్ట్రెంత్ డిక్రీజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, వర్కబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, స్ట్రెంత్కి వర్కబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ వెన్ ఎవర్ స్ట్రెంత్ డిక్రీజెస్ వర్కబిలిటీ ఇంక్రీజెస్. దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఇంక్రీజ్ చేశారంటే వర్కబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఆఫ్ ద అగ్రిగేట్స్ బేస్ కూడా వర్కబిలిటీ డిపెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మిక్సింగ్ కాంక్రీట్. మనకి మెథడ్ ఆఫ్ మిక్సింగ్ అన్నప్పుడు బేసిక్ లెవెల్ వి ఆల్ నో, రెడీ మిక్స్ కాంక్రీట్ లాగైనా చూడొచ్చు, అంటే మెషిన్ మిక్స్ అయినా చూడొచ్చు, లేకపోతే మాన్యువల్ మిక్సింగ్ అండ్ రెడీ మిక్స్ లాగా తీసుకున్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మనకి వర్కబిలిటీ అనేది డిఫరెన్షియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద కాంక్రీట్ సెక్షన్. ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వైస్ వర్సా స్లాబ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫౌండేషన్ ఎక్కువ థిక్నెస్ ఉంటుందా అమ్మా, లేకపోతే స్లాబ్ ఎక్కువ థిక్నెస్ ఉంటుందా? స్లాబ్ ఎప్పుడు మినిమం థిక్నెస్సే ఉంటుంది, బట్ ఏరియా కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఫౌండేషన్ మినిమం ఏరియాలో ఉంటుంది కానీ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లోడ్ అంతా అదే ట్రాన్స్ఫర్ చేయాలి సాయిల్కి. లోడ్ పైన ఉన్న సూపర్ స్ట్రక్చర్ లోడ్ మొత్తం అంతా ఫౌండేషన్ మీద పడితే అదే మొత్తం గ్రౌండ్ సర్ఫేస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో అందుకోసమే థిక్నెస్ ఆఫ్ ద ఫౌండేషన్ ఎప్పుడు మ్యాక్సిమమే ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో థిక్నెస్ ఆఫ్ ద కాంక్రీట్ సెక్షన్స్ బేస్డ్ కూడా వర్కబిలిటీ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. మనకి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లాన్ ఆఫ్ ఏ స్లాబ్ తీసుకోండి, ఇందులో అన్ని మనకి రెయిన్ఫోర్సింగ్ బార్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ప్రొవైడ్ చేస్తాం కదా. మరి ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ప్రతి రెయిన్ఫోర్స్మెంట్కి ఆల్ డైరెక్షన్స్లో మనకి సిమెంట్ అనేది యాక్ట్ అవ్వాలి. కోర్స్ అగ్రిగేట్ అనేది ప్రతి రెయిన్ఫోర్సింగ్ బార్కి మొత్తం అంతా ఎంక్లోజ్ చేసుకుంటూ రావాలి. సో అలా ఎంక్లోజ్ చేయాలన్నప్పుడు సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ ఎప్పుడు మినిమమే ఉండాలి. అదే కనుక మ్యాక్సిమం ఇచ్చామనుకో, మ్యాక్సిమం ఇస్తే మనకి బాటమ్ ఆఫ్ ది రెయిన్ఫోర్సింగ్ బార్స్, సైడ్స్ ఆఫ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్కి కాంక్రీట్లో కోర్స్ అగ్రిగేట్ రాలేదు కదా, ఆటోమేటిక్గా అక్కడ మనం ఆక్యుపై చేయలేదు. సో ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెంత్ రెడ్యూస్ అయిందంటే వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా డిపెండింగ్ అపాన్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఆల్సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్, అండ్ డిపెండింగ్ అపాన్ దట్ సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ అండ్ షేప్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్ వర్కబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. ఎప్పుడైతే మీరు కాంక్రీట్ని ఒక ఫార్మ్ వర్క్లో మనం ప్లేస్ ఆన్ చేస్తామో
అలాగే వదిలేయము. అలాగే వదిలేస్తే ఏమవుతుందమ్మా, ఎయిర్ వాయిడ్స్ ఆర్ ఎయిర్ గ్యాప్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఆటోమేటిక్గా స్ట్రెంత్ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ గ్యాప్స్ని మినిమైజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, మనము కాంపాక్ట్ చేస్తాము బై అప్లైటింగ్ ద వైబ్రేషన్. వైబ్రేషన్ అనే కాన్సెప్ట్ని పెడతాం బై యూజింగ్ ద మెకానికల్ వైబ్రేటర్స్ యూజ్ చేసి కాంపాక్ట్ చేస్తాము, రైట్. ఆటోమేటిక్గా దాని బేస్డ్ కూడా డ్యూరబిలిటీ ఆర్ వర్కబిలిటీ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఆర్సీసీ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా స్లాబ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, రెడీమిక్స్ కాంక్రీట్ని ఎక్కువ యూటిలైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్లాబ్ వర్క్ కూడా ఎప్పుడు నైట్ టైమ్స్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రెడీమిక్స్ అయితే అల్ట్రాటెక్ కావచ్చు, ఏసీసీ సిమెంట్స్ కావచ్చు, రెడీమిక్స్ కాంక్రీట్ ఏం చేస్తారమ్మా, మన రిక్వైర్డ్ ప్రపోర్షన్స్లో సిమెంట్ కాంక్రీట్ మిక్స్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు ప్రిపేర్ చేసేసి మన సైట్ లొకేషన్కి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అవును కదా. సో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు వర్కబిలిటీ ఇంక్రీజ్ ఉండాలా, డిక్రీజ్ ఉండాలా? వర్కబిలిటీ ఇంక్రీజ్ ఉంటేనే వాడు మొత్తం అంతా దాని ఏంటి రివాల్వ్ చేసుకుంటూ, ఆ మొత్తం అంతా మిషన్ రివాల్వ్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుని తీసుకొస్తాడు. ఇన్ కేస్ అక్కడ వర్కబిలిటీ తక్కువ అయిందనుకోండి, ఆ మిషన్లోనే సెట్ అయిపోతుంది కదా మన కాంక్రీట్. సో అలా ఉండకూడదు కదా, మొత్తం మీరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిన తర్వాత మన స్లాబ్లో వేసిన తర్వాత అప్పుడు సెట్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా ఏంటి వర్కబిలిటీ ఇక్కడ ఇంక్రీజే ఉండాలి. సో డిపెండింగ్ అపాన్ ద ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ ఆల్సో వర్కబిలిటీ డిపెండ్స్. మెథడ్ ఆఫ్ ప్లేస్మెంట్, మనం ఎలా ప్లేస్ చేస్తున్నాము, ఏ కండిషన్లో ప్లేస్ చేస్తున్నాము, ఎంత హైట్లోంచి ప్లేస్ ఆన్ చేస్తున్నాము అనే బేస్ కూడా వర్కబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, హై టెంపరేచర్ ఉందా, లేకపోతే హై కోల్డ్ కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే హై వెదర్ విండ్ కండిషన్స్ బ్లో అవుతున్నాయా లేదా, వీటి బేస్ కూడా మనకి వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ అనేది వ్యారీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్, మనం ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఎలా కన్సిడర్ చేయొచ్చమ్మా, ఈ 2 డయాగ్రామ్స్ చూసుకున్నారనుకోండి, ఈ 2 డయాగ్రామ్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ అప్లై చేస్తున్నారు, బట్ వెరీ థిన్ సెక్షన్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిజిడ్ పేమెంట్స్ లాగా ఉంది చూడండి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిజిడ్ పేమెంట్స్ లాగా ఉంది. ఇక్కడ వర్కబిలిటీ హై ఉండాలా, లో ఉండాలా? ఆబ్వియస్గా వర్కబిలిటీ తక్కువ ఉండాలి, స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటి, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్లా కాదు, వీటిని పేవర్స్ అని అంటాం. మనకి డిఫరెంట్ ఎక్కడైనా మనకి ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ దగ్గర కావచ్చు, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో చదువుతాము. ఫుట్పాత్స్ చూసుకున్నట్టయితే రైజర్ ఫుట్పాత్స్ ఆర్ రైజర్ కర్బ్స్ దగ్గర మనకి ఇలా పేవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, బ్లాక్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇవే మనకి మొత్తం ఒక రోడ్ లాగా అన్నట్టుగా, అంటే ప్యాసింజర్స్కి హెల్ప్ అవడానికి అన్నట్టుగా చేస్తాం. సో ఇవి కూడా ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ కూడా వర్కబిలిటీ రెడ్యూస్ చేసి కాంక్రీట్ బెడ్ వేస్తాము, ఆ కాంక్రీట్ బెడ్ మీద ఈ పేవర్ బ్లాక్స్ అన్నిటిని లొకేట్ చేసుకుంటూ వస్తాము. సో ఇక్కడ కూడా వర్కబిలిటీ రెడ్యూస్ చేసుకుంటూ, అంటే లో మాయిశ్చర్ కంటెంట్ బేస్డే కన్స్ట్రక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇందాక అనుకున్నాం కదా రెయిన్ఫోర్సింగ్ బార్స్ అన్నిటికీ ఉంటే ఇక్కడ కాంక్రీట్ అంతా ప్లేస్ ఆన్ చేస్తున్నాడు చూడండి, మొత్తం పైప్ యూజ్ చేసుకుంటూ చేస్తున్నాడు. మరి ఇక్కడ చూడండి, పైప్ బేస్డ్ అది కాంక్రీట్ వస్తుందంటే ఎంత ఫాస్ట్గా అది మూవ్ ఆన్ అవ్వాలి, ఒక ఫ్లూయిడ్ లాగా రావాలి. అంతేగాని మొత్తం ఎక్కడికక్కడ సెట్ అయిపోతూ ఉంటే ఈ పైప్లోంచి అది ఫ్లో ఆన్ అవుతుందమ్మా, ఫ్లో ఆన్ అవ్వలేదు కదా. అంటే వర్కబిలిటీ ఆబ్వియస్గా ఇంక్రీజ్ చేయాలి. ఆ వర్కబిలిటీ బేస్డే చూడండి ఈ రెయిన్ఫోర్సింగ్ బార్స్ అన్నిటిని ఎంక్లోజ్ చేసుకుంటే ఒక ఫ్లూయిడ్ లాగా అది కవర్ ఆన్ కూడా చేస్తుంది, రైట్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్, మనం ఎప్పుడైనా మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు క్రెయిన్స్ కూడా యూజ్ చేస్తుంటారు. క్రెయిన్స్ యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కాలమ్స్ ఉంటే ఆ కాలమ్స్కి అటాచ్ అయిపోయి కూడా కొన్ని క్రెయిన్స్ లాంటివి ఉన్నాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఫామ్ వర్క్స్ లాంటివి. ఆ వర్క్స్ ఎలా ఉంటాయమ్మా, ఇవి వచ్చేసి అడ్జస్టబుల్గా ఉంటాయి. అండ్ అడ్జస్టబుల్ అంటే ఇఫ్ అట్ ఆల్ ద లెంత్ ఆఫ్ ద ఆర్ హైట్ ఆఫ్ ద కాలమ్ ఇంక్రీజ్ అవుతుందంటే హైట్ ఆఫ్ ద కాలమ్తో పాటు ఈ స్ట్రక్చర్స్ కూడా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాయి, టాప్ డైరెక్షన్లో మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి, స్లిప్ అవుతూ ఉంటాయి. వీటిని మనము స్లిప్ వర్క్ అని అంటాం. స్లిప్ వర్క్ ఆఫ్ కాంక్రీట్ అని అంటాం. అంటే ఈ ఫామ్ వర్క్ అనేది కంటిన్యూస్గా మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది అప్ డైరెక్షన్లో, అండ్ కాంక్రీట్ వాడు పోర్ ఆన్ చేస్తూ వస్తాడు. సో కాలమ్స్ అనేవి అలా రైజ్ అవ్వకుంటూ పోతాయి, రైట్. మళ్ళీ హైలీ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ అన్నప్పుడు హై రైజ్డ్ బిల్డింగ్స్కి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈ కండిషన్లో కూడా వర్కబిలిటీ ఎక్కువనే ఉండాలి. నెక్స్ట్ అనదర్ వన్, ఇఫ్ యూ సీ దిస్, మనకి లోడ్ బేరింగ్ వాల్స్ అనేది కాన్సెప్ట్ మనం బాగా తెలుసు కదమ్మా, బిల్డింగ్ డ్రాయింగ్స్లో చూస్తాము, ఎస్టిమేషన్ కాస్టింగ్లో చూస్తాము, క్వాంటిటీ సర్వింగ్లో. మనకి లోడ్ బేరింగ్ వాల్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మొత్తం త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద వాల్ మనం ఎక్స్కవేషన్ చేయాలి. సో ఈ త్రూ అవుట్ ద ఎక్స్కవేషన్ లెంత్ డైరెక్షన్ ఉంటే దీన్నే మనం ఏమంటాము, ట్రెంచెస్ అని అంటాం, ట్రెంచెస్. సో ఈ ట్రెంచెస్ని ఫిల్ ఆన్ చేయాలన్నా కానీ మనకు హైలీ వర్కబుల్ ఉండే కాంక్రీట్ని యూటిలైజ్ చేస్తాం. హైలీ వర్కబుల్ ఉండే కాంక్రీట్ యూజ్ చేసుకుని ఈ ట్రెంచెస్ని ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఫౌండేషన్ లాగా ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్,
ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు అబవ్ గ్రౌండ్ లెవెల్ ఉండదు కదా, బిలో గ్రౌండ్ లెవెల్ అంటే ఇక్కడ నేను అనేది బిలో గ్రౌండ్ లెవెల్ మీన్స్ ఈవెన్ ఇన్ వాటర్ బాడీస్లో కూడా మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. వాటర్ బాడీస్లో కూడా కాలమ్స్ని బ్రిడ్జెస్ కోసం వాటి కోసం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు కాంక్రీట్ని పోరాన్ చేయాలనుకోండి, వాటర్లో పోరాన్ చేయాలనుకోండి, డైరెక్ట్గా వాటర్లోంచి మనం కాంక్రీట్ని పోయిస్తే ఏమవుతుందమ్మా, మొత్తం అంతా అది సెగ్రిగేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో సెగ్రిగేట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తాము, పెద్ద హోపర్స్ని యూజ్ చేస్తారు, ఒక ఫనల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తారు. ఆ ఫనల్లోంచి వీడు కాంక్రీట్ పోరాన్ చేస్తాడు. ఏ పర్టికులర్ లొకేషన్లో మనకి కాంక్రీట్ అనేది సెటిల్ అవ్వాలో ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర మాత్రమే కాంక్రీట్ అనేది డిస్పోజ్ ఆఫ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం ఏమంటాము, టర్మీ కాంక్రీట్ అని అంటాం. టర్మీ కాంక్రీట్. ఈ టర్మీ కాంక్రీట్లో కూడా హైలీ వర్కబుల్ కాంక్రీట్ని యూజ్ చేస్తామా, లో వర్కబుల్ కాంక్రీట్ని యూజ్ చేస్తామా, హై వర్కబుల్ కాంక్రీట్ని యూజ్ చేస్తాం. సో మళ్ళీ ఇక్కడ ఈ ఎవ్రీ కండిషన్లో కూడా వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి, స్ట్రెంత్ రెడ్యూస్ అవుతుంది. బట్ ఆ స్ట్రెంత్ని మెయింటైన్ చేయాలంటే నువ్వు అడిషనల్గా ఏం యాడ్ చేయాలి, యాడ్ మిక్స్చర్స్ని యాడ్ చేయాలి. సో అట్లా మనం కాంపన్సేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం వర్కబిలిటీ డిస్కస్ చేసినప్పుడు మరి వర్కబిలిటీని దేని బేస్ మనము మెజర్ చేస్తామా, బై యూజింగ్ ద వీబీట్ కాంపాక్షన్ టెస్ట్ ఆర్ఎస్ స్లంప్ కోన్ టెస్ట్. స్లంప్ కోన్ టెస్ట్ మాక్సిమం మనం యూటిలైజ్ చేసే ప్రాసెస్గా ఉంటుంది. సో ఈ స్లంప్ కోన్ టెస్ట్లో బేసికల్గా ఒక కోనల్ సెక్షన్ ఉంటుందమ్మా. ఈ కోన్ డైమెన్షన్స్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, టాప్ అండ్ బాటమ్ రెండు మనకి ఓపెన్గానే ఉంటాయి, హాలో ఇన్ నేచర్తోనే ఉంటాయి. టాప్ ఏమో 10 సెంటీమీటర్స్ డయా, బాటమ్ ఏమో 20 సెంటీమీటర్స్ డయా, అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఉంటుందమ్మా, హైట్ ఆఫ్ ద కోన్ వచ్చేసేమో 30 సెంటీమీటర్స్ ఇస్ ద డయా. సో ఇనీషియల్గా మనకి వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ని మనము మెజర్ చేయాలన్నట్టయితే ఏం చేస్తాము, స్లంప్ కోన్ టెస్ట్ బేసిక్ లెవెల్లో చేస్తాము. సో ఈ స్లంప్ కోన్ టెస్ట్లో ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఫ్రెష్లీ మిక్స్డ్ సిమెంట్ కాంక్రీట్ని తీసుకొచ్చి ఈ మన స్లంప్ కోన్లో ముందు ప్లేస్ ఆన్ చేస్తాం. స్లంప్ కోన్లో లేయర్స్ లాగా ఒక 2-3 లేయర్స్ లాగా లే ఆన్ చేసి మళ్ళీ దాన్ని కాంపాక్ట్ చేసుకుని, మనకి కాంపాక్టింగ్ నీడిల్ కూడా ఉంటుంది, మనకి కాంపాక్టింగ్ నీడిల్ యూజ్ చేసుకుని కాంపాక్ట్ చేస్తాము. చూడండి ఇక్కడ ఉంది స్టేజెస్ లాగా చూసుకుంటే ఫస్ట్ లేయర్ బై లేయర్ లాగా సిమెంట్ కాంక్రీట్ ప్లేస్ ఆన్ చేయాలమ్మా. తర్వాత ఆ లేయర్స్ అయిపోయిన తర్వాత ప్రతి లేయర్ని మళ్ళీ కాంపాక్ట్ చేసుకుంటూ వస్తాము. టాప్ లేయర్ వరకు వచ్చేసే వరకు కాంపాక్షన్ అంతా అయిపోయిన తర్వాత టాప్ లేయర్లో ఏమైనా లంప్స్ లాగా క్రియేట్ అనుకోండి, ఏదైనా బల్జర్ పోర్షన్స్ ఉంటే వాటిని మొత్తం అంతా వేవ్ ఆఫ్ చేస్తాము, రిమూవ్ చేసేస్తాము. తర్వాత ఏం చేయాలి, జెంటిల్గా మొత్తం ఈ కాంక్రీట్ ఎక్కడ డిస్ప్లేస్ కాకుండా జెంటిల్గా వర్టికల్గా ఈ కోన్ని రిమూవ్ చేసేస్తాం, మన స్లంప్ కోన్ రిమూవ్ చేస్తాం. అలా రిమూవ్ చేసినప్పుడు ఇన్ కేసు మనకి యాక్చువల్గా అయితే ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కోన్ ఎలా ఉండాలమ్మా, మన సిమెంట్ కాంక్రీట్ అదే సేమ్ ఆ కోనికల్ షేప్లోనే ఉండాలి. కానీ అలాగే ఉంటుందా, అది ఇంకా ఫ్రెష్ కండిషన్లో ఉంది, ఇంకా సెట్ కాలేదు. ఆటోమేటిక్గా ఏంటి, డిపెండింగ్ అపాన్ ద వర్కబిలిటీ అది మొత్తం అంతా కొలాప్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, కొలాప్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొలాప్స్ కాకుండా సేమ్ అదే కండిషన్లో ఉందనుకోండి, దాన్నే మనం ఏమంటాము, ట్రూ స్లంప్ అని అంటాం. సో ఈ తర్వాత ఇంతకీ ఈ స్లంప్ మెజర్ చేయాలంటే ఏం చేస్తారమ్మా, ఈ కోన్ని రిమూవ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి దాన్ని సైడ్ బైనే పెడతాము, మన స్పెసిమెన్ సైడ్ బై పెడతాము. తర్వాత మన కోన్ హైట్కి తర్వాత మన స్పెసిమెన్ హైట్కి హైట్ డిఫరెన్స్ మెజర్ చేస్తాం. సేమ్ ఇక్కడ చూడండి, ఈ మొత్తం అంతా ఇక్కడే ఉంది ఎలాగో. సో ఇక్కడ చూడండి, మన స్లంప్ కోన్ హైట్కి తర్వాత స్లంప్ కోన్ హైట్ ఎంతమ్మా, 30 సెంటీమీటర్స్, దాని హైట్కి అసలు స్పెసిమెన్ హైట్కి డిఫరెన్స్ ఆఫ్ హైట్ చూస్తాం. ఆ డిఫరెన్స్ ఆఫ్ హైట్నే మనం ఏమంటాము, వర్కబిలిటీ లాగా మెజర్ చేస్తాం, స్లంప్ వాల్యూ అంటాము. ఆ స్లంప్ వాల్యూ బేస్డే వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ని మనం మెన్షన్ చేస్తాం. సో డిఫరెంట్ సెక్షన్స్లా కన్సిడర్ చేసుకున్నట్టయితే మనకు IS 456-2000, మనకు IS 456-2000 బేస్డే కదా ఆల్ RCC అండ్ PCC స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాం మనం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ లాగా తీసుకున్నట్టయితే బ్లైండింగ్ కాంక్రీట్ అండ్ షాలో సెక్షన్స్. బ్లైండింగ్ కాంక్రీట్ అంటే ఏంటమ్మా, బ్లైండింగ్ కాంక్రీట్ మీన్స్ థిన్ లేయర్స్ ఆఫ్ కాంక్రీట్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నప్పుడు, కన్స్ట్రక్షన్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, వర్కబిలిటీ రెడ్యూస్ ఉండాలి. వర్కబిలిటీ రెడ్యూస్ అంటే దాని మీనింగ్ ఏంటి, స్లంప్ వాల్యూ కూడా లెస్సే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ స్లంప్ వాల్యూ చూడండి మా, బ్లైండింగ్ కాంక్రీట్ ఆ షాలో సెక్షన్స్కి డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ ఎలా ఉండాలి, వెరీ లో ఉండాలి. ఆటోమేటిక్గా స్లంప్ వాల్యూ కూడా లెస్సే ఉంటుంది, స్లంప్ వాల్యూ ఏమి ఉండదు, అక్కడ కండిషన్ 0 లాగా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మాస్ కాంక్రీట్, మనకి ఇంకా ఎగ్జాంపుల్స్లో చూసాం, ఏదైనా ఫౌండేషన్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ట్రెంచ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అలాంటి దగ్గర అయితే ఏంటి, మాస్ కాంక్రీట్ ఉండి లెస్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు లో డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ ఉండాలి. అలాంటి కండిషన్స్లో స్లంప్ వాల్యూ ఎంత ఉండాలమ్మా, స్లంప్ వాల్యూ వచ్చేసి 25 to 75 mm వరకు ఉండొచ్చు.
25 to 75 mm ఉన్నట్టయితే ఆ టైప్ ఆఫ్ కాంక్రీట్ని మనం మాస్ కాంక్రీట్ లాగా యూటిలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 25 to 75 mm అనేది స్లంప్ వాల్యూ, అంటే ఆటోమేటిక్గా వర్కబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ హ్యాండ్ ప్లేస్డ్ పేమెంట్స్, కెనాల్ లైనింగ్, స్ట్రిప్ ఫుటింగ్స్, హెవీలీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సెక్షన్స్, అలాంటి వాటికి ఏంటి డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ వచ్చేసి మీడియం లెవెల్లో ఉండాలి. అండ్ వాటి వాల్యూ ఎంత రేంజ్ అమ్మా 50 to 100 mm, 50 to 100 mm. నెక్స్ట్ లేటర్ ఆన్ స్లిప్ వర్క్. స్లిప్ వర్క్ అంటే చెప్పాను, స్లిప్ వర్క్ అంటే ఏంటి, డైరెక్ట్గా ఏదైనా కాలమ్స్ని, హై రైజ్డ్ కాలమ్స్ని వాటిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒక స్ట్రక్చర్స్ లాగా చేసుకుంటూ రైజ్ ఆన్ చేసుకుంటూ పోతాం కదా, అక్కడ కూడా వర్కబిలిటీ హై ఇన్ నేచర్లోనే ఉండాలి. సో అలాంటి కండిషన్స్లో ఎంత ఉండాలమ్మా స్లిప్ వర్క్కి వాటికి 75 to 100 mm. నెక్స్ట్ ట్రెంచ్ ఫిల్లింగ్ అన్నప్పుడు అప్పుడు కూడా హైలీ వర్కబుల్ ఉండాలి, దాన్ని హై అంటాము. హై కండిషన్స్లో ఎంత ఉండాలి 100 to 150 mm ఉండొచ్చు, 100 to 150 mm స్లంప్ వాల్యూ ఉండొచ్చు. నెక్స్ట్ టర్మీ కాంక్రీట్ అంటే ఏమని చెప్పుకున్నాము, మొత్తము ఏదైనా వాటర్ బాడీస్ లోపల మనం కాంక్రీట్ ఫిల్లింగ్ చేయాలంటే దానికి టర్మీ కాంక్రీట్ అన్నాము. అప్పుడు ఎంతో స్లంప్ వాల్యూ ఉండాలి గ్రేటర్ దాన్ 150 రేంజ్లో కన్సిడర్ చేస్తాం. డియర్ స్టూడెంట్స్, మనకి ఈసెట్ 2025 ఆర్ 2026 ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మన సాయి మేధా కోటి హైదరాబాద్ ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసింది బేస్డ్ ఆన్ ఆన్లైన్ మోడ్ అండ్ ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బేస్డ్ మనకి ఈసెట్ కోచింగ్ అనేది స్టార్ట్ అయిందమ్మా. సో ఎవరైతే ఈసెట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో బోత్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ మంత్ June 11th లోపు సాయి మేధా కోటి హైదరాబాద్లో రిజిస్టర్ అయినట్టయితే ఫర్ ఫీ ఆఫ్ 5,900 రూపీస్, 5,900 రూపీస్కే మీకు కంప్లీట్ ఆన్లైన్ కోర్సు ప్లస్ ఫ్రీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉంటారో లేకపోతే క్లాసెస్కి ఏమి అటెండ్ కాకుండా కాలేజ్ అటెండ్ కాకుండా డైరెక్ట్గా ఆఫ్లైన్లో క్లాసెస్కి అటెండ్ కావాలనుకుంటారో వాళ్ళకి మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ బేస్డ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆల్రెడీ బిగిన్ అయిందమ్మా, రన్నింగ్ అవుతుంది. సో అలా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ క్రాక్ ద ఈసెట్ 2025 మా. ఆల్ ద బెస్ట్.